ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలంటే మనం అందరం కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా? మోకాళ్ళ నొప్పులు లేకుండా వజ్రాసనంలో కూర్చోవడానికి ఎవరికైతే అవకాశం వస్తుందో, వజ్రాసనంలో కూర్చుని పొట్ట కదపటానికి మనం లేవటం కూర్చోవటం ఇట్లా కొన్ని మూమెంట్స్ చేయగలిగితే పొట్ట భాగం బాగా కరుగుతుంది. అట్లాగే ఈ కూర్చోవటం లేవటం వల్ల తొడలకి సీటు భాగం బాగా తగ్గటానికి కూడా పొట్టతో పాటు బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒకేసారి పొట్ట తొడలు సీటు ఈ భాగం మొత్తం కొవ్వు కరగటానికి మెయిన్ మీరు అడిగింది అబ్డామిన్, దాంతోపాటు బోనస్ లాగా ఈ రెండింటికి వస్తుంది అనమాట. అలాంటి వ్యాయామాలు ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూడండి. పొట్టను బాగా తగ్గించడానికి ఉపయోగపడే 2 వ్యాయామాలను చూడబోతున్నాం. వజ్రాసనంలో నడుము స్ట్రైట్ గా పెట్టి కూర్చున్న తర్వాత వజ్రాసనంలో మోకాళ్ళ మీద పైకి లేచి చేతులు కూడా పైకి లిఫ్ట్ చేస్తాం కాళ్ళతో పాటు. మళ్ళా కూర్చోవాలి, మళ్ళా పైకి లేవాలి. ఇట్లా వజ్రాసనంలో కూర్చోవటం, పైకి లేవటం. లేచేటప్పుడు చేతులు పైకి వెళుతున్నప్పుడు గాలి పీల్చుకుంటూ లేవాలి. కూర్చునేటప్పుడు చేతులు దింపేటప్పుడు గాలిని వదులుతూ కూర్చోవాలి. గాలిని పీలుస్తూ పైకి లేవటం, గాలిని వదులుతూ కిందకి కూర్చోవటం. ఇలా ఒక 40 రౌండ్స్ 50 రౌండ్స్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది, ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇక 2వ వ్యాయామంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాగే వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద లేచి ఉష్ట్రాసనంలాగా చేతులు వెనక పట్టుకుంటాం. మళ్ళా వజ్రాసనం తీసి కాళ్ళ మీద అట్లా గొంతుగా కూర్చోవాలి మలాసనలాగా. మళ్ళా వెనక్కి వెళ్ళాలి ఉష్ట్రాసనలాగా. మళ్ళా గొంతుగా కూర్చోవాలి కాళ్ళని తీసేసి. ఇప్పుడు చూడండి, కాళ్ళ మూమెంట్ అట్లా తీయటం వేయటం చేయటం ద్వారా పొట్ట భాగం బాగా కొవ్వు కరగటానికి, తొడల భాగం సీటు భాగం బాగా తగ్గటానికి ఒకేసారి పొట్ట తొడలు సీటు 3 భాగాలకి మంచి ఫలితం వస్తుంది. అంటే జబ్బలకు కూడా చాలా మంచిది, నడుము కూడా చాలా మంచిది. నడుము కండాలు బాగా బలపడతాయి. ఎక్కువ గంటలు మీరు పనిలో కూర్చున్నా నడుము నొప్పి రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. పిల్లలకి పూరి పెట్టొచ్చా, పెట్టాలంటారా అని అడగాలి ఎవరైనా. డౌట్స్ రావు మాకు. అంటే మంచి ఆహారం పెట్టొచ్చా, పెట్టాలా, ఏ వయసు నుంచి పెట్టాలి అసలు అడగకూడదు. కానీ మన పరిస్థితి అలా అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి పిల్లలకి దంతాలు వచ్చిన వయసు నుంచి 2-2.5 సంవత్సరాల వయసు నుంచి స్ప్రౌట్స్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. ఎండు గింజలు అరగవు, నానపెట్టుకు తింటే అరుగుతాయి కానీ లాభాలు తక్కువ ఉంటాయి. కానీ నానపెట్టిన వాటిని మూటగట్టి మొలకలు తెచ్చేసరికి 2 రోజులు అయ్యేసరికి ఈ పోషకాలన్నీ 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోతాయి. మరింత తేలిగ్గా జీర్ణం కూడా అవుతాయి, చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి, గ్యాసెస్ తగ్గుతాయి. అందుకని పిల్లలకి మొలకలు కట్టిన విత్తనాలు, పెసలు, బొబ్బర్లు, శనగలు, ఈ 3 రకాల గింజలు చాలా ఇష్టంగా తింటారు. ఉలవలు, రాగులు, సజ్జలు చాలా ఉంటాయి, అంత రుచి అనిపించవు.